ఒక కొత్త పేరుతో ఒక సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజు ఏదో అదే ఉగాది. ఒక అర్థంలో చెప్పినప్పుడు యుగం ప్రారంభమైనది కూడా ఆ రోజే అని అంటారు. అట్లాగే చింతపండు, కొత్త చింతపండు వాడడం మొదలెట్టేది చైత్రమాసంలోనే. చింతపండు జీర్ణశక్తిని పెంచుతుంది అని అంటారు. అది ఆకలిని పెంచుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది అని. అందుకే చింతపండు పులుసుతో చేసినటువంటి పులిహోర అంతగా నైవేద్యం పెట్టడం, ప్రసాదంగా భక్తులందరికీ ఇవ్వడం అలవాటైంది. సంవత్సరం అంతా కూడా ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినంత మంగళప్రదమైన వస్తువులు అయి ఉంటాయి. వేప పువ్వు ఉందనుకోండి, ఇప్పటికీ కూడా కొన్ని ఇళ్లలో ఆ వేప పువ్వుని ఎండపెట్టి జాగ్రత్తగా దాచి చారు లేకుండా అన్నం తినరు. ఆ చారులో వేసుకుంటారు. ఎందుకని అంటే వేప పువ్వు శరీరంలోకి వెడితే నులిపురుగు, చిన్న చిన్న క్రిములు ఇటువంటివన్నీ కూడా నివారింపబడి ఆరోగ్యం నిలబడుతుంది అని. ప్రకృతిలో వేప పువ్వు తనంత తాను వచ్చేటటువంటి మాసం చైత్రమాసం. బెల్లం మంగళప్రదమైన వస్తువు. బెల్లం లేకుండా నైవేద్యం పెట్టరు. ఆఖరికి వివాహం చేసుకున్న జీలకర్ర బెల్లం కలిపి మంగళప్రదమైన వస్తువులుగా వధూవరులు ఇద్దరూ తమ తమ శిరస్సుల మీద ఉంచుకుంటారు, ఒకళ్ళ శిరస్సు మీద ఒకళ్ళు. అంత పరమ మంగళప్రదమైనటువంటి బెల్లం, కొత్త బెల్లం వచ్చి తినడం మొదలెట్టేది చైత్రమాసం. అట్లాగే మనకి అందులో వాడే ప్రధాన వస్తువుల్లో ఒకటి, ఇంకా టెంక పట్టనటువంటి కొత్త జీడితో ఉన్న మామిడికాయ ముక్కలు. మామిడికాయ కూడా గొప్ప ఔషధి. అందుకే దాన్ని ఎండపెట్టి ఉరుగులు చేసి ఆవకాయ, మాగాయ అవి పెట్టుకుని ఏడాది పర్యంతము వాడుతూ ఉంటారు. ఒక సంవత్సరం అంతా వాడడానికి యోగ్యమైనటువంటి పరమ మంగళప్రదమైనవి, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వస్తువులను కలిపి పుచ్చుకొని ఏడాదంతా ఆరోగ్యాన్ని జిహ్వ కోసం తినడం కాదు, ఆరోగ్యం కోసం తిని శరీరాన్ని నిలబెట్టుకుని దానితో బాగా పనిచేయడం అలవాటు చేసుకో. ఒక సందేశం, ఉగాది సంవత్సర ప్రారంభంలో ఎవడు తనంత తాను చేదు తినడానికి సిద్ధపడ్డాడు, అంటే కష్టపడడానికి సిద్ధపడుతున్నాడు, వాడు దక్షిణాయనం చివరకు వచ్చేటప్పటికి కొత్త పంట చేతికి వస్తుంది. భోగం అనుభవించాలి. వాడు పాయసాన్నం తినడానికి అర్హత పొందాడు. అంటే కష్టపడడం చేదు తినడంలా ఉంటుంది, అంత తేలిక విషయం కాదు. నువ్వు చేదు తింటున్నావు అంటే కష్టపడడానికి సిద్ధపడు మానసికంగా. ఎంత కష్టపడితే అంత పాయసం తినడానికి నువ్వు అధికారం పొందుతావు, అంత భోగాన్ని అనుభవించడానికి అధికారం పొందుతావు. కానీ ఉగాది పండగ అనేటటువంటిది సంవత్సర ప్రారంభం కాబట్టి ఆ సంవత్సరం అంతా కూడా ఏ పూనిక మన యందు ఉండాలో, ఏది ప్రధాన లక్షణంగా సంవత్సరం అంతా కూడా గడపాలో దానితో ప్రారంభం చెయ్యడం, దాన్ని కొనసాగించడానికి కావలసిన పూనిక పొందడమే ఉగాది యొక్క విశిష్టత.